హలో ఎవ్రీవన్, ఇవాళ అయితే ట్యూస్డే కదా. ట్యూస్డే టైంలో అయితే నా రొటీన్ ఇలాగే ఉంటుందన్నమాట. ఇల్లు శుభ్రం చేసుకోవడం, స్నానం చేయడం, పూజ చేయడం ఫస్ట్ ఇదే ఉంటుంది. దీని తర్వాతనే ఏ పనైనా. సో ఫస్ట్ అయితే ఇల్లు తుడిచేస్తున్నా. మోప్ పెట్టేసిన తర్వాతకి ఇంకా బయట అయితే క్లీనింగ్ చేయాలి. ఫస్ట్ అయితే మోప్ పెట్టేస్తున్నా. నేను సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తున్నప్పటి నుంచి ఎవ్రీ ట్యూస్డే అయితే నా రొటీన్ ఇలాగే ఉంటుంది. అసలు సుబ్రహ్మణ్య స్వామి నా లైఫ్లోకి ఎట్లా వచ్చిండు అనేది చాలా పెద్ద మిరాకిల్ అది. అసలు అది చెప్పాలంటే లాంగ్ స్టోరీ అవుతుంది. ఖచ్చితంగా చెప్తాను నెక్స్ట్ టైము. బట్ ఇప్పుడైతే షార్ట్గా చెప్తాను. మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు అయితే ఒకసారి ఇట్లానే యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే ఆ యూట్యూబ్ వీడియోలో ఒక సిస్టర్ సేమ్ తనకు కూడా నాలాగానే స్టార్టింగ్లో ఇద్దరు అమ్మాయిలు, థర్డ్ టైం అయితే బాబు కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట. అప్పుడు చాగంటి గారి ప్రవచనాలు ఉంటాయి కదా, అందులో కుమారస్వామి జన్మంది ఉంటుంది. అది చూసిన తర్వాత తనకైతే బాబు పుట్టిండంట. తను కూడా ఇలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే చేసి పెట్టిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆ వీడియో చూసిన. అప్పటికే నాకు కన్సీవ్ వచ్చింది, థర్డ్ మంత్ రన్ అవుతుంది. సో హోప్స్ ఏం లేవు, కానీ వింటే తప్పేముంది, విందాము. ఎలాగో గర్భ సంస్కారం అంటారు కదా, ఆ టైంలో మనం మంచి మంచి శ్లోకాలు అట్లాంటివి వింటే పిల్లలకు కూడా మంచిది అని చెప్పేసి ఇంకా ఇదన్నా విందాము అని నేనైతే కంటిన్యూగా ఒక ఫిఫ్త్ మంత్ వరకు అయితే ట్రై చేసిన, విన్నా అనమాట. అప్పుడు కొంచెం నాకు చాలా మంచిగా అనిపించింది. నాకైతే 2 అవార్డ్స్ అయినాయి. అప్పుడు అలా జరిగింది కాబట్టి నాకు ఇంకా ఈ ఫిఫ్త్ మంత్ కూడా వస్తుంది అని అయితే గ్యారంటీ లేకుండే అనమాట. ఎప్పుడు అబార్ట్ అయిపోతుందో తెలియదు అన్నట్టుండే. సో ఈసారి ఫిఫ్త్ మంత్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండేసరికి నాకైతే ఆయన మీద చాలా నమ్మకం ఏర్పడింది. సో ఆ రోజు నుంచి ఇంకా డెలివరీ వరకు నేనైతే కంటిన్యూగా వింటూనే ఉన్నాను అనమాట. ఈవెన్ నా డెలివరీకి ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు అనగా కూడా నేను అన్ని శ్లోకాలు చదువుకొని ఇయర్ పాడ్స్లో పెట్టుకొని వింటూ ఉంటాను అనమాట. అట్లా ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళేటప్పుడు కూడా నాకు అప్పటికి కొన్ని శ్లోకాలు అయితే నోటుకు వచ్చేసినాయి. అట్లా కొన్ని నేర్చుకున్నాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 2 years అవుతుంది. నేను మాత్రం ఆయనను అస్సలు మర్చిపోలేను.